ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో మీ అందరికీ శుభవందనాలండి. అనుదిన ఆనందం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గత కొద్ది కాలంగా తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. అందుకొరకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో శిలువ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మీకు ఆ మాటనే జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయంలో 18వ వచనంలో శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని రాశారు. నిజంగా ఈరోజు శిలువను గురించిన వార్త దేవాది దేవుడు మానవుడిగా వచ్చి భూమి మీద శిలువలో మనందరి కొరకు మరణించి ఆయన అమూల్యమైన రక్తాన్ని లోకం కొరకు చిందించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన మహాదేవుడు యేసు ప్రభువారు. కనుక ఏ వ్యక్తి లోకంలో ఉన్న ఎవరు చేయలేనటువంటి గొప్ప బలియాగాన్ని ఆయన సర్వమానవాళి కొరకు జరిగించారు. ఎఫెసీ సంఘానికి పౌలన్న రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని ప్రేమించాడు. యోహాను 3:16లో కూడా దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు ఆయన, నీ పట్ల నా పట్ల కృప చూపుతున్న దేవుడు ఆయన. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు ప్రభు వారిని ఎవరైతే కలిగి ఉన్నారో వారు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు యేసులో కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలని శిలువ దగ్గర ప్రభు మనకు నేర్పించారు. ఈరోజు అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ఓ కుటుంబంలోనే నెమ్మది లేని పరిస్థితి. నేను ఒక మాట చెప్పడా, ఏమి కట్టుకుపోవండి, భూమి మీద మనం తీసుకుని వెళ్ళేది ఏది లేదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ లోకంలో ఈ దినమే రేపు ఏమవుతుందో మనకు తెలియదు. కనుక కుటుంబంలో ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, బిడ్డల తల్లిదండ్రుల మధ్య ప్రేమ కలిగి ఉంటే నిజంగా రేపటి దినాల నిత్యత్వంలో ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా మనం ఉంటాం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభువు మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ పత్రికలో రాస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినాడు. శిలువ ద్వారా, ఆయన బలియాగము ద్వారా తను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. తను తానే అర్పించుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని కొరకు, దేవుని పిల్లల మధ్యలో ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అని అంటే, మొదటి మాట, ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక. ఆయన మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, పరలోకాన్ని దిగొచ్చాడండి. ఆ బంగారు పట్టణం, దేవదూతల సహవాసం, సింహాసనం, తండ్రితో ఉండే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి నిన్ను నన్ను ఈ మట్టోళ్ళను ప్రేమించి మహిమలో చేర్చడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప మహాదేవుడు. కాబట్టి ఆయన అప్పగించుకునే దగ్గర
నీకు నాకు ఏమర్థం కావాలంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక అప్పగించుకున్నాడు. మీరు గమనించండి దేవుని పిల్లలారా, ఎవరైనా ఒకరి కొరకు ఒకరు అప్పగించుకునేవారు ఉన్నారా? ఓ తండ్రి తన కుమారుడు తప్పు చేస్తే, తను జైలుకి వెళ్ళవలసి వస్తే, నా కుమారుడు కాదండి నేనే చేశానని ఒప్పుకోగలడా అంటే ఒప్పుకోలేరు. కానీ దేవుడు తన సొంత కుమారుని మన కొరకు భూమి మీదకు పంపి ఆయనను దేహంలో శిలువ శిక్షను అనుభవించేలాగా చేసి మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి విడిచిపెట్టాడు. అలాగే కుటుంబానికి ఒక మాట చెప్తాడు ఎఫెసీ గ్రంథకర్త అయినటువంటి పౌలు 5వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించారు. సంఘంలో ముడత, కళంకం, మచ్చ ఏదున్నప్పటికీ ఆయన ప్రేమించి ఆయన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సంఘాన్ని ఆయనకు భార్యగా చేసుకున్నాడు. మొదట వచ్చినప్పుడు ఆయన ప్రదానం చేసుకున్నాడు. రేపు రాబోతున్నాడు, సంఘం ఎత్తబడుద్ది, మధ్యాకాశంలో 7 ఏళ్ల విందు జరగబోతుంది. ఆయన తన భార్య అయిన సంఘాన్ని అంతగా ప్రేమించి గాయపరచబడ్డాడు. ఆఖరి రక్తం పొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించారు. అలాగే నీ కుటుంబంలో నీకు ఇచ్చిన భార్య ఆయన మంచి మాట చెప్పారు, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, ప్రేమించండి. ఈరోజు భార్య ఓ కుకింగ్ మిషన్, ఒక వాషింగ్ మిషన్. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాడు భార్యను వాడుకుంటున్నారు. కుటుంబంలో నీ సాటి అయిన సహాయం ఆమె, నీలో నుండి వచ్చింది. మీరిద్దరూ ఏక శరీరం, ఏకంగా కలిసి పనిచేసుకోవాలి. కానీ పురుషుడు ఏదో గొప్పవాడైనట్లు, స్త్రీ తక్కువైనట్లుగా లోకం భావిస్తూ ఉంది. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి అంటే యోహాను గారు చెప్పారు 13వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభు తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించారట. ప్రేమ అంటే మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు కాదు. ప్రేమ అనేది అంతం వరకు సహించేది. ప్రేమ అంటే అంతం వరకు ప్రేమించేది. లోకంలో ప్రభు వారు మనం ఎంతగా ప్రేమించారో ఆయన యందు నమ్మకించినటువంటి మనం కూడా అలాగనే ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఇంకొక మాట ఏంటంటే గలతీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఇలా అన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక మీదట మిగిలిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను అంటాడు. నన్ను ప్రేమించి, ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట అదే, క్రీస్తు మిమ్మును ప్రేమించి ఆయన నన్ను కూడా ప్రేమించాడు అన్న మాట ఆయన చెప్తున్నాడు. ఒకప్పుడు హానికరుడను, హింసకుడను, దోషకుడు అయిన నన్ను, ఎవరికి కొరగాని నన్ను నా ప్రభు ప్రేమించాడు. అలాగే నీవు నేను మనం ఒకరినొకరు ప్రేమించుకునే బద్ధులమై ఉన్నాము అని చెప్తాడు. ఇదంటాడు ఇక్కడ, నేను జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము
నన్ను ప్రేమించి అన్నాడు. నన్ను ప్రేమించి, ఆయన నన్ను ప్రేమించాడు. చాలా మంది ఏం ప్రేమిస్తున్నాడు లేండి, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే నాకు అది చేయడా ఇది చేయడా, ఏదో వారి యొక్క బాధను వెలిపిస్తూ ఉంటారు. కానీ ఈ భక్తుడు అన్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు. నేను జీవించే జీవితం ఆయన నన్ను ప్రేమించాడు కనుక నేను కూడా ఆయన్ని ప్రేమిస్తాను అని చెప్పారు. కనుక శిలువ దగ్గర ఒక వ్యక్తి మార్పు చెందితే దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనం కూడా దేవుడిని ప్రేమిస్తాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన, ఎందుకు చెప్పాలి అని అంటే, పాత నిబంధనల గ్రంథంలోకి మనం వెళితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో అన్నారు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము ఏ మనిషి మినహాయింపు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రికలో చెప్పినట్లు, ఈ పాత నిబంధనలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలోని ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను. తనకిష్టం, ఎవడి ఇష్టం వాడిది. ఇంట్లో నీ కొడుకుని ఎరా కాలేజీకి వెళ్ళలేదే అంటే వాడు అంటాడు, వెళతాలే నా ఇష్టం. ఏమండి ఈరోజు డ్యూటీకి వెళ్ళరా, వెళతాలే నా ఇష్టం. ఒక వ్యక్తి తాగి రోడ్డు వెంట తిరుగుతుండగా, అనా అది మానుకోవచ్చు కదా నువ్వు అని అంటే తను ఏమంటాడంటే, నా ఇష్టం, నా సొమ్ము, నేను తాగుతాను, నువ్వెవడు అంటాడు. ప్రతి వాడు ఎవడి ఇష్టాన్ని వాడు నెరవేర్చుకుంటున్నారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం లేదు. ఈరోజు నీ కుటుంబంలో ఇట్లాంటి వాడు లేరా? ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకునేవారు లేరా? దేవునికి దూరమైన వ్యక్తి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఇష్టాన్ని నెరవేర్చుకునే వ్యక్తిని ప్రేమించాడు దేవుడు. నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, నీతివంతునిగా చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దారి తప్పిన మనిషిని బాగు చేయటం కొరకు దేవుడు మానవుడిగా వచ్చారు. ఆయన మనందరి కొరకు ఆయన శిలువలో ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. కనుక ఒకటి, ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆయన ఎఫెసీ పత్రిక 5:2లో నేను రాసిన మాట ఏంటంటే, మనము పరిమళ వాసనగా ఉండాలని. ఒకప్పుడు ఉరికోళ్ళ భయంకరమైన వాసన, ఎవరు దగ్గరకు రానివ్వరు. ఇలాంటి మనల్ని పరిమళ వాసనగా చేసుకోవాలి. నా పిల్లలు పరిమళ వాసనగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ఎందుకు ఆయన ఆశపడ్డాడు? మూర్ఖులైపోయారు, చెడిపోయారు మనుషులు. ఈ మూర్ఖత వలన వారిలో స్రవించిన ఆ రక్తం భయంకరమైన వాసన వస్తుంది. ఈ వాసనని కడిగి శిలువ రక్తంలో పరిశుద్ధపరిచి ఆయన పరిమళ వాసనగా చేయాలనుకున్నాడు. ఈ మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన పడుతున్నాయి, స్రవిస్తున్నాయి. ఒకప్పుడు మంచివాడిగానే ఉన్నావు, కుటుంబం మంచిగా ఉంది, ఎందుకు దారి తొలిగావో తెలియదు. ఈరోజు నిన్ను ఎవరు ప్రేమించరు, నీ దగ్గరికి ఎవరు రారు, నీ మాటలు వినరు. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ దుర్వాసన పడుతున్నాయి. ఎవరు నిన్ను రాణించినా రానివ్వకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, పరలోకపు దేవుడు నిన్ను ప్రేమించి
మరలా మరలా నీతో మాట్లాడుతున్నాడు బాబు. చూడండి, ఈయన అన్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇలాంటి దుర్వాసన పోగొట్టడానికి, నిన్ను కడగడానికి ఆయన శిలువనెక్కారు. ఆయన శిలువ రక్తములో తల నుండి ఆపాద వస్తుకు నిన్ను శుద్ధునిగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడండి. ప్రియులారా, శుద్ధుడుగా అవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మత్తయి గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో కుష్ఠరోగి కనపడతాడు. దగ్గరకు వచ్చి ఆయన 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. ఎక్కడ కూర్చొని విన్నాడో మనకు తెలియదు. ఆయన వస్తుండగా ఆయన ఎదురుగా వెళ్ళి ప్రభువా అన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రభువా అన్న వ్యక్తి ఇతడే మొదటిగా. ప్రభువా అని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. నేను ఒక మాట చెప్పిన, నీవున్న పరిస్థితుల్లో అమ్మ నిన్ను తోసేసిన, నాన్న నిన్ను కాదన్నా, తోబుట్టులు నిన్ను రానియకపోయినా ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా నా గాయాలలో నుండి స్రవించిన ఈ రక్తం వాసన పడతా ఉంది, నేను ఎవరికి ఇష్టమే కాదు, నన్ను క్షమించు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అని అడగండి. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆ మాట అంటే ఆయన అంటాడు, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అంటాడు. ఆయన మాట ప్రకారం నేను శుద్ధునిగా చేయడానికి, శుద్ధురాలుగా చేయడానికి మహాదేవుడైన ప్రభు శిలువనెక్కి ఆయన రక్తం కార్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక 3వ మాట, మనము కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని ఆయన ఆశించాడు. కాబట్టి మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయనలాగా మనం ఉండాలని, ఆయన పోలికలో ఉండాలని. పోగొట్టుకున్నటువంటి ఆయన పోలిక ఆయన రక్తం ద్వారా తిరిగి కడిగి మరలా మనలో ప్రతిబింబింపజేయాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే ఆయన ప్రేమను భూమి మీద వెల్లడిపరిచాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ఇంకా అంటాడు ఆయన, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, మన పాపముల కొరకు ఆయన చనిపోయాను అని రాయబడింది. క్రీస్తు ప్రభువారు నీ ఎడల నా ఎడల కనికరం చూపుతూ మనల్ని ప్రేమించిన దేవుడు, మనము కూడా ఇతరుల పట్ల కనికరం చూపించి వారిని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. అప్పుడే మనం ఆయన పిల్లలమవుతాం, ఆయన శిష్యులుగా మారగలుగుతాం. ఆ మాట కూడా యోహాను గారు రాశారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాల్లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని అంటే మనదంతా 1 వే ట్రాఫిక్. ఆయనే మనల్ని ప్రేమించాలి కానీ మనం ఆయనను ప్రేమించలేము. రోమా పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనం ఉంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అని రాస్తాడు ఆయన. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికట మేలు కలగడానికే సమస్తం సమకూడి జరుగుతుంది అంటాడు. నీకు సమస్తం సమకూడి జరగాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన నిన్ను ప్రేమించారు, మీరు కూడా ఆయన్ని ప్రేమించాలి.
కొన్నిసార్లు వేదాంతం వల్లిస్తుంటాం. మేము ఆయన్ని ప్రేమించడానికి మేము ఎంత మాత్రం పోవడమండి అంటారు. ఆయన దగ్గర నుండి తీసుకోవడానికి మాత్రం ఈ మాట అనవు. ఆయన నీకు ఎంతో ఇచ్చాడు, ఎంతో ప్రేమించాడు. ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావా, గాయపరుస్తున్నావో ఒకసారి ఆలోచన చేయండి. 35వ వచనం అంటాడు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులై ఉందురు అన్నాడు. కాబట్టి నేను 3 మాటలు చెప్పాను. ఆయన మనకి ఏం చేశారు అని అంటే, క్రీస్తు ఆయన మనల్ని ప్రేమించాడు. మన ఎడల తనకున్న ప్రేమను బట్టి ఆయన అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకునే దగ్గర ఏం కనపడిందంటే ఆయన ప్రేమ మనకు కనపడుతూ ఉంది. 2వ మాటలు చెప్పాను, మనం పరిమళ వాసనగా ఉండాలని. పాపపు వాసన మరి దూరం చేయడానికి, మనం కడగడానికి ఆయన వచ్చాడు. ఎలాగో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి కుక్కను పెంచుకున్నాడు. అది ఏమైందో తెలీదు. ఒకరోజు పెట్టుకు దిగిపోయింది, బజార్ కుక్కల్లో కలిసిపోయింది. కుక్కలన్నీ దాన్ని కలిసినాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ ఏలూరు కాలువ లాంటి ఆ కాలువలో పడిపోయింది. పడిపోతే ఎవరైనా సహాయం చేస్తారని దీనంగా తలెత్తి చూస్తూ ఉంది. ఈ వ్యక్తి కారు వేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. ఆ వంచెల మీద పిల్లలు రాళ్లతో ఆ కుక్కను కొడుతూ ఉన్నాడు. ఏంటో ఇక్కడ అని దిగి వెళ్ళి చూస్తూ ఉంటే తన కుక్కే. ఆ పైన చూశాడు, ఆయన వైపు దీనంగా చూసింది. ఆయన తను వేసుకున్న ఆ డ్రెస్, ఆ సూట్ లెక్క చేయలేదు. వెళ్ళిపోయి ఆ కాలంలో దిగాడు. దిగ్గనే ఆ కుక్క తన యజమాని గట్టిగా వాటేసుకుంది. అతను కూడా ఆ కుక్కని ఎత్తుకొని బయటకు తీసుకొచ్చాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. దాన్ని బాగు చేయించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. మనం కూడా తప్పిపోయినటువంటి ఆ కుక్క లాంటి మనల్ని దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆయన కుమారుని మన కొరకు పంపాడో, ఆయన కుమారుని యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడో జ్ఞాపకం చేసుకుంటే మీరు సిలువను అంగీకరించకుండా ఉండలేరు. సిలువలో నా కొరకు, నీ కొరకు మన ప్రభు ప్రాణం పెట్టాడండి. ఆ కారణాన నీవు నేను ప్రభువుని ప్రేమించే వారంగా, నమ్మకంగా అంతవరకు ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, మీ మాట విన్న పిల్లలు ఒక్కరైనా మారు మనసు పొందడం కొరకు మిమ్మల్ని క్రీస్తు ప్రభువుగా, దేవుడుగా అంగీకరించడం కొరకు సహాయం చేయి. సిలువను గురించిన వార్త నశించే వారికి వెళుతారు, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి కనుక మీ శక్తిని వారు పొందుకోవడం కొరకు మీ బిడ్డలను ఆయుధపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించారు కదండి. మీకేమైనా మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు మీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు అవకాశం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి. దేవుని సంఘం బిడ్డలు ఉదయకాలాన 4 గంటల నుండి 6 గంటల వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన మీరు దేవుని సంఘంలో ఉన్నారు కనుక మీ ప్రార్థనలకు జవాబు తప్పకుండా దేవుడిస్తాడు. అదే సమయంలో మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ పరిస్థితులన్నీ సరిచేస్తాడు. వందనాలండి.